అంతరాష్ట్ర ముద్దాయి అని అరెస్ట్ చేయడం జరిగింది. అతను మన పెందుర్తి పిఎస్ లిమిట్స్లో మరియు ఆర్లోవ విశాలాక్షి నగర్లో ఒక అఫెన్స్ చేసినట్టుగా మొత్తము 7 అఫెన్సెస్ చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. ఈ 7 అఫెన్సెస్ కూడా 2022లో ఒక అఫెన్స్ చేశాడు, అది బైక్ అఫెన్స్. ఆ తర్వాత యాక్చువల్గా 13 నెలలు మన విశాఖపట్నం సెంట్రల్ జైల్లోనే అతను శిక్ష అనుభవించాడు. అంటే హైదరాబాదు అండ్ 2003, 2005లో ఒక 2 years గాజువాక లిమిట్స్ మింది ఏరియాలో అతను నివాసం ఉన్నాడు. అప్పుడు కూడా దువ్వాడ పోలీస్ స్టేషను, గాజువాక లిమిట్స్లో ఒక స్టీల్ ప్లాంట్ లిమిట్స్లో 4 అఫెన్సెస్ చేశాడు. అందులో శిక్షగా మన జైల్లో 13 months శిక్ష అనుభవించి అతను 11/12/2023లో రిలీజ్ అయ్యాడు. అంటే గత సంవత్సరం డిసెంబర్లో రిలీజ్ అయ్యాడు. ఆ తర్వాత అతను ప్రస్తుతం ఉంటున్నదైతే భువనగిరి, యాదాద్రి డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ. అక్కడికి వెళ్ళిపోయి కంటి ఆపరేషన్ చేయించుకున్నాడంట. ఆ తర్వాత జైల్లో ఏర్పడినటువంటి ఫ్రెండ్షిప్ ద్వారా మళ్ళీ మార్చి 3వ తారీఖున విశాఖపట్నం వచ్చాడు. ఫస్ట్ అఫెన్స్ వచ్చి విశాలాక్షి నగర్లో చేశారు. ఆ తర్వాత ఎవ్రీ 15 days 20 days గ్యాప్లో, అంటే మార్చి నుంచి మే వరకు కూడా అఫెన్స్లు చేయడం జరిగింది. మనకి మే 29/5/24న ఒక కంప్లైంట్ భరతనగర్ ప్రహ్లాదపురం ఒక ప్రొఫెసరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు తీర్థయాత్రలకి గుజరాత్, సోమనాథ్ అవన్నీ వెళ్ళగా అప్పుడు అఫెన్స్ జరిగింది. సో ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని మనము ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది చేశాము. అంటే అంతకు ముందు నుంచి చేస్తున్నాము, ఎవరా ఏంటా అన్నది కొంచెం వినిగా ఉంది. మనం టెక్నికల్ ఎవిడెన్స్ యూజ్ చేసాము. అలాగే ఏసీపీ అండ్ సిఐ అండ్ ఎస్ఐ, ఐడి టీము, తర్వాత పెందుర్తి టీము అందరూ కూడా చాలా చక్కగా వర్క్ చేశారండి. అతన్ని క్యాచ్ చేయడం జరిగింది. ఈ అఫెన్సెస్లో టోటల్గా 403 గ్రాముల బంగారం టోటల్ ప్రాపర్టీ లాస్ అయిందండి. అలాగే 2620 grams వెండి కూడా లాస్ జరిగింది. సో మేము రికవరీ వచ్చి 235 గ్రాములు గోల్డ్ రికవరీ చేసాము. అలాగే 1935 గ్రాములు సిల్వర్ రికవరీ చేయడం జరిగింది. అలాగే బైక్ కూడా రికవరీ చేసాం ఈ 7 కేసుల్లో. ఇతను ఏంటంటే యాక్చువల్గా గుంటూరు నేటివ్. 8వ సంవత్సరంలోనే తల్లిదండ్రులు విడిచిపెట్టేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు చిన్నతనంలో. అక్కడ హోటల్లోనూ వాటిల్లోనూ అట్లా సర్వర్గా, క్లీనర్గా పనిచేశాడు. ఆ తరువాత అలా చెడు వ్యసనాలకి లోనయ్యాడు. 19వ ఏట నుంచి దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఇతను నైట్ హెచ్బి మాత్రమే చేస్తాడు. సో అప్పటి నుంచి ఇంకా అక్కడ తెలంగాణ అండ్ ఇక్కడ కూడా చేశాడు చాలా అఫెన్సెస్. CCTNS ద్వారా చూస్తే ప్రజెంటు 17 కేసులు ఈయన మీద రికార్డ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఒక 7 కేసులు. సో టోటల్గా 24 కేసెస్ ఉన్నాయి. కానీ ఇంకా చాలా ఉండుంటాయి. ఎందుకంటే 2009కి ముందు కేసులన్నీ కూడా మాన్యువల్గానే ఉంటాయి, మా రికార్డ్స్లో అంతగా ఉండవు. అది కూడా చూస్తే అసలు వాడికి అడిగితే ఒక 50 కేసులైనా ఉంటాయి అని
అంటున్నాడు, ఒప్పుకున్నాడు. శిక్ష అయితే ఇప్పటికీ ఒక 3-4 టైమ్స్ కూడా శిక్ష అనుభవించాడు చాలాసార్లు. ఇది హిస్టరీ. అతని పేరు గజ్జల శ్రీనివాస్ రెడ్డి, 53 ఇయర్స్. ప్రజెంట్ ఉండేదైతే భువనగిరి. ఆయన నేటివ్ ప్లేస్ అయితే మాత్రం గుంటూరు, రాముల వారి వీధి అంట. ఇతనికి ఏంటంటే ఇక్కడ మళ్ళీ అఫెన్సెస్ చేయడానికి మెయిన్ కారణం జైల్లో ఏర్పడే పరిచయాలు. జైల్లో ఏటు సాయి కుమార్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వాడు January 18th రిలీజ్ అయ్యాడు. ఇంతలో వీడికి కంటి ఆపరేషన్ అవ్వడం వలన ఒక 2 నెలలు గ్యాప్ తీసుకొని వీడి ఇన్వెస్టిగేషన్తో ఇక్కడికి వచ్చి అఫెన్సెస్ మొదలుపెట్టాడు. ఇందులో ఇంకొక 2 రిసీవర్స్ కూడా ఉన్నారు. 2003-05 మిందిలో ఉన్నప్పుడు ఒక అమ్మాయితో కొంచెం పరిచయం, దేవి. సో ఇక్కడికి మళ్ళీ 2003 నుంచి 2005లో పరిచయం. 2024లో